ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలికి తోడు పొగమంచుతో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీతో పాటు శ్రీనగర్, చండీగఢ్, ఆగ్రా, లక్నో, అమృత్సర్, హిండన్, గ్వాలియర్ ఎయిర్పోర్టుల్లో విజిబిలిటీ లెవెల్ 0కు పడిపోయింది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో అయితే వందల ఫ్లైట్స్ డిలే అయ్యాయి. పలు సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. పెరిగిన చలితో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తోంది ఐఎండీ. నార్త్ ఇండియా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఎముకలు కొరికే చలితో బీహార్, యూపీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ నెల 8వ తేదీ వరకు ఢిల్లీలో మంచు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ఇక ఇవాళ తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. ఇటు కాశ్మీర్, చీనాబ్ లోయ మధ్య ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే ఛాన్స్ ఉన్నదని పేర్కొంది.